కాల్స్ చేసేద్దాం. చాలా మంది మిస్ కాల్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సర్ప్రైజ్ ఫస్ట్ ప్రాంక్ చేయడానికి ప్రయత్నిస్తాం, తర్వాత సర్ప్రైజ్ తెలిసిందే కదా, మేము చెప్పడం లేదు, రోజు చూస్తున్నారు కదా. అండ్ చూస్తున్నాం మీరు కూడా ఇమ్మీడియట్ గా మేము కాల్ చేస్తే మస్తు టైం పాస్ లో మీరు జాయిన్ అయిపోయి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే సింపుల్ గా డీటెయిల్స్ సహా పంపించారనుకోండి, అదిరిపోద్ది. ఏం పంపించాలి, ఎలా పంపించాలి అంటే 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి. లేదు అంటే వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ మీ పేరు, ఊరు, మీరు ఏం చేస్తూ ఉంటారో పంపించారనుకోండి, ఇమ్మీడియట్ గా 1 day or 2 days లో మీకు కాల్ వస్తుంది. మీతో కూడా మేము మస్తు టైం పాస్ చేస్తాం. హలో హలో, ఎవరు? చెప్పండి, ఎవరు? మేడం మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందని మాకు కాల్ వచ్చింది. మేడం ఏంటండి? మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందని మాకు కాల్ వచ్చింది. ఓకే, ఎవరు బుక్ చేసి ఉంటారు మేడం? కాజల్. స్టాప్ ఇట్. హలో కాజల్, మీ దగ్గర గ్యాస్ అయిపోయింది. యాక్చువల్ గా మా దగ్గర కూడా గ్యాస్ అయిపోయిందని కాల్ చేస్తాం మేడం. వద్దు, ఇంకా వద్దు. ఎందుకు అట్లా ప్రతిరోజు బుక్ అయిపోతున్నాను నేను? ప్రాంక్ కాల్ బానే ఉంటుంది కానీ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ పుల్హార్ అయిపోతుంది. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా. మీ పేరేంటి? గుర్తుపట్టండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ పాల్వంచ. ఏ మోనికా. రమ్య, రమ్య కదా? ఏ రమ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఇలా మండే స్పెషల్ కాబట్టి ఒక టాపిక్ తో వచ్చాము. టాపిక్ విషయానికి వస్తే, వేరే వాళ్ళ వల్ల నువ్వు బుక్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? వామ్మో, చాలా చాలా ఉన్నాయి. ఎందుకు, ఏంటి చెప్పేసి క్లియర్ గా. ఒకటి, డిగ్రీ సెకండ్ ఇయర్ లో అప్పుడు నీకు హాయ్ చెప్పమని చెప్తాను మా ఫ్రెండ్స్ రమణ, సుజన, ప్రియ అని. అవును. ఒకే బెంచ్ లో కూర్చునే వాళ్ళు. రమణ ఏంటంటే ఫుల్ చాక్లెట్స్ తింటా ఉంటుంది, అది కిట్ క్యాట్. చాక్లెట్స్ అన్ని క్లాస్ జరుగుతూ ఉండగానే తినేసి ఆ చాక్లెట్ చప్పుడు వస్తుందిగా, తీసేటప్పుడు అది నోట్లో వేసేసుకునేది. ఆ చాక్లెట్ చప్పుడు తీసి అలా బ్యాగ్ పక్కన గానీ నా కాలు పక్కన గానీ వేసేసేది. కాదు, కవర్ చెప్పుడు. కవర్ చెప్పుడా? నేను ఇంకా నోట్లో వేసుకున్నాను అంటారు. ఆ కవర్ సైలెంట్ గా క్లాస్ జరుగుతూ ఉంటుంది, ఆ కవర్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, పచ్చి పచ్చి అని. ఆ సౌండ్ వచ్చి ఆ సౌండ్ కి మా మేడం వినేది, కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఇది కావాలని నన్ను బుక్ చేయడానికి నా అటువైపు పడేసేది నా దగ్గర. ఇంకా మేడం చెప్తేది అంటే అట్లా అర్థం చేసుకునేది కాదు. రమ్య తింటావా, చాక్లెట్ తింటున్నా మేడం. నేను కాదు మేడం, రమ్యానే తింటుంది చూడండి మేడం అంటే అసలు ఏం మాట్లాడిపోయేది రమ్య. అసలు మేడం నేనే వేసాను, మేడం సీరియస్ అయినా నా పేరు బుక్ చేసేది. ఇంకంతే, అర్థమైపోయింది. ఎంత బుక్ అయినా ఆ టైంలో మేడం పట్టుకున్నప్పుడు అని చెప్పేసి నోట్ తీసి చూపించాల్సిందే. తినుంటే చాక్లెట్ నోట్ ఉంటుందో చూడు అని. తర్వాత అది చాలా సార్లు అట్లా అట్లా అవడం వల్ల తర్వాత మేడం అర్థమైంది, ఓకే రమణానే తింటుంది. దాని బ్యాగ్ లో ఎన్ని చాక్లెట్ కవర్స్ అంటే చాక్లెట్లు పిచ్చి అమ్మాయి. నాలెక్కే ఉంటదా పిల్ల? లేదు, మళ్ళీ చాలా సన్నగా ఉంటుంది, అన్ని చాక్లెట్స్ తింటుంది. అంతే, ఎంత తిన్నా నేను సన్నగానే ఉంటా అనుకుంటే అట్లానే సన్నగానే ఉంటారు. కానీ నిజంగా అసలు అది గాజ్ బేసల్ వచ్చింది. ఎంత తిన్నా సన్నగానే ఉండాలి. అబ్బా, తిన్నా లావు ఉంటాం కొంతమంది. అయితే నేను కూడా రమ్య బాగా కనెక్ట్ అయిపోయినావు నువ్వు నేను. ఎనీవేస్, సో మీ రమణ వల్ల నువ్వు అడ్డంగా బుక్ అయిన సిచ్యువేషన్ స్పెషల్లీ చాక్లెట్ల వల్ల, రైట్? చాలా సార్లు బుక్ అయ్యా. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఓకే, నేను ఈ రోజు నుంచి కూడా డైలీ నేను చూస్తూనే ఉంటాను, రిజిస్టర్ చేసుకుంటూనే ఉంటాను. మళ్ళీ మీరు కాల్ చేస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. తప్పకుండా మేము కాల్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఓకేనా రమ్య? చైతు, డైరెక్టర్ భరత్ గారికి పెద్ద హాయ్ చెప్పారని చెప్పు. ఏం అవసరం లేదు, వాడికి ఇంకా హాయ్ ఏం అవసరం లేదు, మాకు చెప్పు. మిమ్మల్ని అంత మంచిగా గైడ్ చేసి మిమ్మల్ని అంత ఫేమస్ చేస్తాను. ఏం గైడ్ చేస్తున్నాడు? పక్కన ఏం చేయట్లేదు, కూర్చుంటాడు అంటాడు అంతే. ఎనీవేస్, మా డైరెక్టర్ మా డార్లింగ్ భరత్ కూడా స్పెషల్లీ హాయ్ చెప్తున్నాం. ఓకే, చైతు టేక్ కేర్ మీ ఇద్దరు కూడాను. చైతు టేక్ కేర్ మీ ఇద్దరు కూడాను అంటున్నావు. స్టార్టింగ్ నుంచి చైతు అంటున్నావు. ఒక్కసారైనా కాజల్ అన్నావా? కాజల్ ఐమ్ సో సారీ. కాదు రమ్య, నీకు నోరు తెరిస్తే చైతు తప్పే ఇంకేం తోచట్లా. నేను హట్ అయిపోయా. లాంటి వాళ్ళు ఒక కన్ను అవసరం లేదు అంటే ఒక కన్నే అవసరం ఉంటుంది అని ఉంటుంది. అదే, నీకు 2 కళ్ళు ఉన్నాయి కానీ నువ్వు చైతు అనే కంటికే మేకప్ వేస్తున్నావు. ఈ కంటిని అసలు పట్టించుకోవట్లేదు, దేకట్లా. మేకప్ వేస్తే అవసరం లేదు కాజల్. సూపర్ అయిపోయింది. చాలా అందంగా ఉంటుంది, నీకు మేకప్ వేస్తే అవసరం లేదు. మాట వరుస కంటే నువ్వు అవసరం లేదంటావు అంటే నేను అవసరం లేదా నీకు?
అయ్యయ్యో సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ వర్డ్స్. ఒక కన్ను కాజల్, ఇంకో కన్ను నేను, ఒక ముక్కు మా భరత్. ఓకేనా? ముక్కు కాదు, శ్వాస, చూపు భరత్. Anyways. చూపే భరత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us రమ్య. కార్తిక్ కూడా స్పెషల్ గా హాయ్ చెప్పు. మీ ఫ్రెండ్ రమణకి అలాగే సుజనాకి కూడా హాయ్ చెప్పు. ఓకే బాయ్. నీకు మీకు గుర్తుందా సుజన పేరు? గుర్తుంది, ఇందాక చెప్పావుగా. ప్రియా కూడా ఆ ప్రియాకి కూడా స్పెషల్ గా హాయ్ చెప్తున్నాం. ఓకేనా? టేక్ కేర్, బాగా తినండి, బాగా చేయండి. తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బాయ్ బాయ్. చెప్పకపోయినా బాగా తింటాం, బాగా Bye. చేస్తాం. Miss థ్యాంక్ యూ you. సో మచ్. Thank you so much. బాయ్. హా, ఎవరైనా first, చెప్పాలా first. చేతు బాగా తినండి అని? అవసరం లేదు, మాకు మేము అదే అసలు పనులు అవసరం చేస్తూ లేదు. ఉంటాం. మాకు ఏమి చెప్పడం అవసరం లేదు, మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇంకా అండ్ సో స్వీట్ కదా రమ్య. డైరెక్టర్ భరత్ ఏం చెప్పక్కర్లేదు, మా పనులు మేము చేసుకుంటాం అని చెప్తున్నావు నువ్వు. అవును, చేతు. ఏంది ఇప్పుడు? అవును, భరత్ ఏం ఏం కాదు. చెప్పకపోయినా మేము చేస్తాం. ఏందంటే ఇప్పుడు ఏం ఏం చేస్తావు భరత్? ఏం చేస్తావు నువ్వు? అసలు ఏమి చేస్తావు అంటే చేస్తాడు చాలా.